ప్రజాపాలన విజయోత్సవ సభ ప్రభుత్వ కార్యక్రమమైన కాంగ్రెస్‌లో మాత్రం ఎనలేని జోష్‌ను నింపింది. వరంగల్ అభివృద్ధికి సమీప భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, వరంగల్‌లో అండర్ డ్రైనేజీ నిర్మాణం, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్‌కు ఆమోదంతో పాటు మౌలిక వసతుల మెరుగు, నగరాభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏం చేయడం లేదనే విమర్శలతో ఒక రకంగా ఎమ్మెల్యేలైతే క్యాడర్ వద్ద చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వినతులను మంత్రివర్గం ఇంకా సీఎం చాలా సీరియస్గా తీసుకుంటూ అభివృద్ధికి వ్యూహరచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. మాటలు చెప్పకుండానే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులను శంకుస్థాపనలతో అంకురార్పణ చేస్తుండడంపై ఓరుగల్లు ప్రజానీకం నుంచి హర్షం వ్యక్తమవుతుంది. వరంగల్ అభివృద్ధికి కీ పాయింట్స్గా మారడం ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, లింక్ రోడ్లు, ప్రధాన రహదారులు, ఓరుగల్లు ప్రజల కలల అండర్ డ్రైనేజీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ప్రజలు అభినందిస్తున్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వర్గాలకు బూస్ట్గా మారింది. అధికారంలోకి వచ్చి ఏం చేయలేకపోతున్నామనే అసంతృప్తి నుంచి ఇది కదా అసలైన అభివృద్ధి అంటే చర్చ పెడుతున్నారు. సో ఈ సభకు ముందు 3 రోజుల నుంచి వరుసగా వరంగల్పై నిధుల వరద పారింది. ఏకంగా 5,000 కోట్ల పనులకు నిధులను శాంక్షన్ చేసింది. వరంగల్ అభివృద్ధి విషయంలో ఇన్ని వేల కోట్ల నిధులు ఒకేసారి దక్కడం ఎప్పుడూ జరగలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తమ ప్రభుత్వం చేసిన పనికి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, ఇది ఆరంభమే అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల పొంగులేటి, బట్టి విక్రమార్క వరంగల్కు ఇచ్చిన వరాల జల్లిపై మరిన్ని ఆశలు పెంచారు. రెండో రాజధానిగా చేసి తీరుతామని, అంతవరకు నిద్రపోమని సీఎం వాగ్దానించడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే గత ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చిన నేపథ్యంలో కొత్త అంశాల అభివృద్ధిపై ఆశలు రేకెత్తుతున్నాయి. అభివృద్ధి అంశాలకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ నేతల్లో, ప్రజాప్రతినిధుల్లో కాన్ఫిడెన్స్ పెరిగినట్లయింది. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడం, ఎయిర్పోర్టు భూసేకరణకు 205 కోట్లు మంజూరు చేయడం, మున్సిపల్ పరిపాలనా భవనం శంకుస్థాపనకు 32.50 కోట్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ శంకుస్థాపనకు 4,170 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపనకు 28 కోట్లు, ఇంటర్నల్ రింగ్ రోడ్ శంకుస్థాపనకు 80 కోట్లు, వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు 3 కోట్లు, ఫ్లడ్ డ్రైనేజ్ సిస్టమ్ శంకుస్థాపనకు 160 కోట్లు, రహదారుల అభివృద్ధికి 49 కోట్లు, ఎర్రగట్టు రోడ్డుకు 4 లైన్ల విస్తరణకు 6 కోట్లు కేటాయించడం, మొత్తంగా ఓరుగల్లు అభివృద్ధికి ముఖ్యమంత్రి 5,000 కోట్ల నిధులను మంజూరు చేయడంతో సభలో నేతలు, జనాల మధ్య ఇదే డిస్కషన్ నడిచింది. పొలిటికల్ అధికార యంత్రాంగం కలగలిపినట్లుగా సాగిన ఈ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో మహిళలను సభకు తరలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసిన వాహనాలు ఎక్కడికక్కడే ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. వడ్డేపల్లి, కాజీపేటలో చాలా చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రేవంత్ పేరు మార్మోగింది.